తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. బషీర్బాగ్లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లంబాడి, కోయ, గోండు తెగలు మాత్రమే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. వారి తెగువకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తమ జాతికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మరి 33 తెగలు ఆదివాసీ గిరిజన తెగలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారిస్తూ ఉన్నది. ఇలా తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా వస్తా ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తారు, పాతోళ్ళు పోతా ఉన్నారు, నిత్యం జరుగుతా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఉన్నారు, మైదాన పని ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు కూడా ఉన్నారు. ఇవాళ రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు మరి ఇంతవరకు కూడా మా జాతికి అందట్లేదు. ఇప్పుడు గతంలో 6% ఉన్నటువంటి జేఎన్ ఫలాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అది 10% వచ్చింది. మరి 10% వచ్చేటువంటి రిజర్వేషన్స్ ఇంతవరకు కూడా అన్ని శాఖలలో కూడా ఇది అమలు చేస్తలేరు. ఈ అమలు చేసే